అసలు స్టోరీలోకి వెళ్తే తులికా శ్రీ అనే ఒక అమ్మాయి ఖమ్మం డిస్ట్రిక్ట్ టేకులపల్లి మండలం వెంకటయ్య తాండా ఒక చిన్న తాండా అనమాట. అది ఆ చిన్న తాండాలో ఒక పెద్ద తరగతి కూడా కాదు, చాలా పేద కుటుంబం అనమాట. ఆ పేద కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేసుకుంటూ పెద్దగా ప్రపంచం గురించి తెలియని తల్లిదండ్రులకు పుట్టిన ఒక బిడ్డ అనమాట. ఆమె ఏజ్ కూడా చాలా చిన్నదే చెప్పాలనంటే, పెళ్లి వయసు వచ్చే వయసు కూడా కాదు. సో అలాంటి ఆమె రిలేటివ్స్ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఈ రిలేటివ్స్ కూడా అయితే తప్పదు. ఒక అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే పేరెంట్స్ కి అసలు పెళ్లి చేద్దామనే ఆలోచన ఉండదు. కాకపోతే ఈ రిలేటివ్స్ వచ్చేసి ఇంకా పెళ్లి చేయవా, వయసు పెరిగిపోతుంది, ఇంకెన్ని రోజులు అన్ని భుజాల మీద వేసుకొని పెంచుకుంటూ వాళ్ళంతా వాళ్ళు ప్రయోజకులు కావద్దా, వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళంతా వాళ్ళు దారిలో పడతారు కదా అని ఇలాంటి మాయమాటలు అన్ని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది అనమాట. అవును కదా, మా పిల్లలకు పెళ్లి చేయాలి కదా, ఇంకో వాళ్ళని కూడా అంటే వాళ్ళ లైఫ్ ని కూడా మేము చూడాలి కదా. సో వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళు పుట్టబోయే పిల్లలతో లేకపోతే వాళ్ళ లైఫ్ ని మేము చూస్తాం కదా, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం, మాకు ఉన్న బరువు కూడా కొంచెం తగ్గుతుంది కదా అన్నట్టుగా పేరెంట్స్ని అయితే ఈ రిలేటివ్స్ అనేట వాళ్ళు ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటారు చూసినా, పెళ్లి చేయవా అని అడుగుతుంటారు గుచ్చి. సో అలాంటి వాళ్ళు డైవర్ట్ చేసి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే తీసుకొస్తారనమాట. సో ఆ అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం కూడా పేరెంట్స్కి అయితే లేదు. ఎప్పటిలాగానే మంచిగా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటి టైంలో ఒక రిలేటివ్ వచ్చేసి ఇలా అడిగాడు, ఇంకా పెళ్లి చేయవా, ఒక సంబంధం ఉంది, మంచి అబ్బాయి, మంచిగా ఉంటాడు, అతని పేరు వచ్చేసి బిచ్చా అనమాట. సో ఆ బిచ్చా అనే అతను ఎయిర్పోర్ట్ లో జాబ్, నెలకి 2 లక్షలు సంపాదిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ తులికశ్రీ పేరెంట్స్ కి అయితే చెప్పి ఒప్పించాడు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అతను ఒక ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తున్నాడు, 2 లక్షల శాలరీ నెలకి అని చెప్పేసి అయితే చెప్పడంతో వీళ్ళ అమ్మ నాన్న కూడా సరే మంచిగా ఉంటుంది కదా, నా కూతురు మంచి ప్రయోజకుడే కదా, మంచి జాబ్ చేస్తున్నారు, 2 లక్షలు అంటే మామూలు విషయమా, మనము సంవత్సరాలు చేస్తే సంపాదించుకుంటాం 2 లక్షలు అన్నట్టుగా ఒక ఆలోచించి వాళ్ళు కూడా పెళ్లి చేద్దామని డిసైడ్ చేసి ఆమెకి చెప్పారు అనమాట. ఎవరికి? తులికశ్రీకి చెప్తే ఆమెకి అసలు అంటే ఆ టైంలో ఏంటి అనేది కూడా పెద్దగా ఆమెకి పెళ్లి చేసుకోవాలా లేకపోతే వద్దా అనే డైనమాలో ఉన్న కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది కదా, అలాంటి స్టేట్ లో ఉన్న ఒక అమ్మాయి అనమాట ఆమె. సో ఆ టైంలో ఇంకా పెద్దల మాటకి కాదనకుండా సరే తీ అని చెప్పేసి అయితే ఒక మాట అయితే చెప్పేసి తర్వాతకి వచ్చి అయితే పెళ్లి చూపులకు అయితే వచ్చారనమాట. వీళ్ళ ఫ్యామిలీ తీసుకొని వచ్చారు, పెళ్లి చూపులకు అయితే వచ్చి చూసుకొని సరే అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పేసి అయితే చెప్పుకోవడం చెప్తారు. అవన్నీ ఏం పెట్టుకోలేదు, ఇంకా ఓన్లీ జస్ట్ చూసుకున్నారు, నాకు అమ్మాయి నచ్చిందని అయితే క్లియర్గా చెప్పిన దాని తర్వాత సరే ఓకే అని, ఇంకా కట్నం విషయాలు అది ఇది అంటే నాకు కట్నం గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నాకు 1 రూపాయి కూడా అవసరం లేదు, మీ అమ్మాయి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, సో నేను ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మాయిని చేసుకుంటాను, మీరు అసలు టెన్షన్ పడాల్సిందే లేదు, సో నేను నా నెత్తి మీద పెట్టుకొని నేను చూసుకుంటాను, నేను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను నేను అని చెప్పేసి కూడా ఇలాంటి మాయ మాటలు ఎన్నో చెప్పాడంట. సో దానికి కూడా వాళ్ళ అమ్మ నాన్న తులికశ్రీ ఉంది కదా అమ్మాయి, చాలా అంటే నమ్మింది, ఇంకా మంచి గట్టిగా నమ్మేసి